హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి పావుదాకా 8 అవుతుంది. సో నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయి రెడీ అయితే అయిపోయినా. సో ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారంట. పాలు లేవు అండ్ బాడీ లోషన్ కూడా అయిపోయి ఎన్ని డేస్ అయిందో అన్ని సామాన్లు మెసేజ్ పెడితే తెస్తున్నారు, బాడీ లోషన్ తెస్తలే. అందుకే మళ్ళీ మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన పెద్ద సైజువి దొరకట్లేవంట. మళ్ళీ అపోలోకి వెళ్ళాలి. అతను ఈడున్న సామాన్లన్నీ మర్చిపోతుంది, ఇంకా అపోలోకి వెళ్ళి ఎప్పుడు తెస్తాడని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టి ఫోన్ చేసి చెప్పిన చిన్న బాక్స్ ఎక్కువ అని చెప్పేసి. ఇగండిగా ఇందులో అయితే ఈ స్పెట్స్ ఉంటాయి కదా, ఈ స్పెట్స్ లోపల గుచ్చి దానికి గీరుకొని ఎంత వస్తే అంత వాడుకుంటున్నా. ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వచ్చేలోపు ఇడ్లీ పెట్టాలి. ఇడ్లీ అని ఎక్కువ అంటారు అనమాట. అందుకే ఎక్కువ ఇడ్లీ వేస్తున్నాయి మధ్య. వాళ్ళకి డ్రెస్సులు కూడా రెడీ పెట్టేసిన, నీళ్ళు కూడా పెట్టుకొని వెళ్ళే హీటర్లో. సో నేను వచ్చేసి ఇంక ఇవన్నీ తీయాలి. సో మొన్న నాకు ఈరోజు 4th డే, నిన్న బుధవారం కదా, నాకు కనుక మంచిగా ఉంటుంటే నేను కాయ కొడుతుండే. ఇంకా మా హస్బెండ్ కొట్టమని చెప్తుండే కానీ ఏం చెప్పలేను. ఇంకా రేపు నేనే కొట్టుకుంటా. 5th డే కదా, ఈరోజు నిన్న కొడుతుండే. ఇంక ఈరోజు రేపు ఒక 2 రోజులు లేటు. సో శుక్రవారం కాయ తీయద్దేమో కదా, మళ్ళీ శనివారంకి పడుతుంది. సో శనివారం రోజు నేనే తీసి కొట్టుకుంటా. శివుడు పూజకి చేసి పెట్టినప్పుడు కలశం పెడతాం కదా, సో ఆ కాయ నేను మంగళవారం అంతా ఎక్కడొక్కడ సర్దేసినాక బుధవారం కొడుతుండే. సో ఇప్పుడు నాకు కుదరలేదు కాబట్టి రేపు కొడుతుంది. ఈరోజు 4th డే, రేపు అయితే అయిపోతుంది నాకు. సో చట్నీ కూడా కొంచెమే ఉన్నట్టుంది. చట్నీ వేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టేసి చట్నీ ప్రిపేర్ చేస్తా. సో ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, ఇవి వచ్చేసి మజ్జిగ అనమాట. నిన్న రెడీ చేసి పెరుగుండే, అది పడేయడం ఎందుకని చెప్పేసి మజ్జిగ చేసిన. మూవీకి వెళ్ళేసి వచ్చినా కదా, నాకు గుర్తుకే లేదు. అట్లా పెట్టినా. నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి చేసిన, పిల్లలు తాగారు. ఇది వచ్చేసి దోశ పిండి కొంచెం ఉంది. ఇదేంటిది, ఇది పప్పు, నిన్నటిది పప్పు ఫ్రై. పచ్చడి ఏడుంది, పచ్చడి థింక్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. పచ్చడి ఏం సరిపోదు. 2 ఇడ్లీలో కూడా అయిపోతారు, పచ్చడి ఉత్తరు నాకేస్తారు. సో ఇడ్లీ పెట్టేసి ఏమంటారు, నేను హనుమాన్ చాలీసా అవన్నీ చదువుకోవాలి. వీడియో తీసే దాంట్లో అది మర్చిపోయినా. ఇడ్లీ పెట్టేసి హనుమాన్ చాలీసా అవన్నీ చదివేస్తా. అంతలో వాళ్ళు కూడా వస్తారు. ఎన్ని ఇడ్లీలు కాదు, నాకు ఇడ్లీలు తెచ్చే ముందు చెప్తలేరు ఒక ముక్క కూడా. టిఫిన్కి పెడితేనే టిఫిన్ పట్టుకొచ్చారంట. అడుగుతలేరు ఆరా కనీసం. నువ్వైనా చెప్పవా అని, టిఫిన్ తెస్తున్నామని చేసినావా లేదా ఇంట్లో అని. మినపప్పు లేదని అనుకున్నా. మొత్తం అన్ని తీసి చూస్తే ఒక కప్పు అంతా వెళ్ళింది. అయంత కప్పు నానబెడితే నిన్న. అయినా ఒక ముక్క ఇప్పుడే కదా నేను ఫోన్ చేసిన. అవును టిఫిన్ తెస్తున్నా అని చెప్పొచ్చు కదా. నువ్వు ఎంత పూసి పెట్టినా దానికి. ఇదే పనిలేని పనులే చేసుకుంటావు చాలా. ఇదో 4 ప్లేట్స్కి పెట్టిన, దీనికి ఒకటి పెట్టలేను. చాలా రోజుల తర్వాత చాక్లెట్ తినాలనిపించింది, అందుకే చాక్లెట్ ఊరికే అది ఏమంటారు కారెలు తెస్తాడు. నాకేమో ఫ్యామిలీ బిస్కెట్లు తినాలనిపిస్తుంది. అన్ను అవి కూడా పెద్ద తినబుద్ధి కాదు, కారెలు పెద్ద తినబుద్ధి కాదు. ఫ్యామిలీ బిస్కెట్ అనేది తింటా, కానీ ఇవి తీయడు. 23 సినిమా కొత్తది, అది ఓటీటీలో రానికి ఇంక 2 months అవుతుంది. తర్మామ వస్తే రేపు మళ్ళీ సునికి పోదాం. రేపు మా వినిగాడు బర్త్డే. సో ఇంక ఫ్యామిలీస్లో ఏం బిస్కెట్లు వేయడం ఇవి తెస్తాడు. ఇవి కూడా బంద్ చేసిండే మధ్యలో. ఎందుకు బంద్ చేసిండే అంటే, పిల్లలు వాళ్ళవన్నీ నేను తింటున్నా అని చెప్పేసి మాకేం వద్దు, మాకు తినేస్తున్నావు, మాకు కూడా వద్దని చెప్పి తీసుకురాలేరు అనమాట. సో నాకేమో ఛాయ్ తాగేటప్పుడల్లా గుర్తుకొస్తాయి. చెప్దాం అనుకుంటే మర్చిపోతాయి కదా, ముందుగానే గుర్తుకొచ్చి. ఎల్లుండి కాదు, రేపేరా ఫ్రైడే. ఎల్లుండి గురు పౌర్ణమి రాఖీ పూర్ణమి రోజు వచ్చింది. రేపు ఎల్లుండి ఆల్టర్నేట్ డేస్ హాలిడేస్ వచ్చినాయి. మొన్న మండే, ట్యూస్డే వెళ్ళిరు, వెడ్నెస్డే హాలిడే, మళ్ళీ ఈరోజు వెళ్ళిరు, రేపు హాలిడే, మళ్ళీ సాటర్డే వెళ్తారు, మళ్ళీ సండే హాలిడే. సో మినపప్పు లేదని చెప్పిండే కదా, నేను కూడా లేదని అనుకున్నా. ఇవంతా తీస్తే ఇది ఒక కప్ అంతా వెళ్ళిండే. మినపప్పు లేదనేసరికి లేదనుకున్నాడంట. మళ్ళీ మినపప్పు తెచ్చిండు. ఇది ఎంత చెప్తాను ఇట్లాంటివి అడ్డమైన ఇదేవి, కానీ అట్లే తెస్తాడు ఇతను కూడా. నేను టిఫిన్ ఉంది కదా, పోయి హనుమాన్ చాలీసా ఇడ్లీ పెట్టేసి పోయి చదువుకుందాం అనుకున్నా. ఇప్పుడు చట్నీ కూడా
చేస్తే సాయంత్రం అన్న రేపని చేస్తా. ఇప్పుడు పేరు మంచిగా ఇస్తాను. ఇంట్లో బస్ స్నానాలు తీసుకొని వస్తారు. ఇవి కూడా నిన్న థియేటర్లో కొనుక్కొచ్చారు, నాకే తెచ్చారుగా నేను దీనిలే. ఏంటి కరెక్ట్ డ్రెస్సులు అన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి వేయండి అన్నీ. ఏంది లడ్డు పోలడ్డు, టైం అవుతుంది. మళ్ళీ బాడీ లోషన్ పట్టుకురాలేరా లడ్డు? చిన్న వైపు ఒక తేమని మెసేజ్ చేసినా కదా లడ్డు, ఎందుకురా బాడీ లోషనే పట్టుకురారు? నేను మెసేజ్ చేసిన, ఫోన్ కూడా చేసిన నాన్నకి. నాన్నరా అని చెప్తా. రారా బాడీ లేవా? అపోలోకి ఎప్పుడు పోతావో ఎప్పుడు వస్తావు. దాండి చెవులు వేసుకునేది, ఇది చెవులో డ్రాప్ చేయాలంట. ఈ స్కూల్ నుంచి వచ్చినాక వేస్తా. ఇది జ్వరం కూడా లోపల జ్వరం ఉందని చెప్పేసి జ్వరంది కూడా ఇచ్చారు, కానీ జ్వరం ఏం లేదు, అందుకే వేస్తాలే. ఇది ఇంటికి వచ్చేటప్పుడు వేస్తా. సో ఇప్పుడు ఇది ఒక టానిక్ కొట్టేసిన, అయ్యో టాబ్లెట్ కొట్టేసిన, వేసుకున్నాడు. అన్నాడు వాకింగ్ చెయ్యి, నేను లడ్డూని తయారు చేస్తా. నువ్వు తినేదాంట్లోనే ఉండు. సో తినేసినాం, వాళ్ళు కూడా బయలుదేరుతారు. కరెక్ట్ 15 మినిట్స్ ఉంది. ఇంక ఇవి కూడా తీసి పేపర్కి వేయాలి. మళ్ళీ పేపర్ అనేది తెచ్చిస్తా వాళ్ళని దింపేసి వచ్చేలోపు. వచ్చే వరకు మిరపకాయలని ఎండబెడతా. మార్నింగ్ 10-20 11-30 వరకు ఇక్కడ సైడ్ ఎండ బాగుంటుంది. 12 దాటిన తర్వాత అక్కడ సైడ్ ఎండ ఉంటుంది. సో అప్పటిదాకా ఇక్కడ ఎండుతాయి. సో నిన్న వేసిన కదా, ఇవే పేపర్లకి వేస్తే. అయితే మూవీకి ఈవినింగ్ వెళ్ళిండే కదా, సో ఆఫ్టర్నూన్ మార్నింగ్ తీసేసారనమాట. అది తీస్తారంటే చూసేసి వస్తా అన్నాడు మా హస్బెండ్ అని చెప్పిన కదా. సో మా ఊరిదేనమాట, చాలా న్యూస్లలో కూడా వచ్చింది. సో అది వేసేది ఏదో సినిమా వస్తుంది కదా, సో అతను దేనికి అని చెప్పేసి ఈ సినిమాని తీసేస్తుంటే మా ఊళ్ళో అయ్యప్ప స్వామి మళ్ళీ చాలా వేస్తారని చెప్పిన కదా. సో స్వామి వాళ్ళందరూ వచ్చి ఆ సినిమా నిలిపేయాలి, ఈ ఇరుముడి కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నిన్న హాలిడే, అందులో ఎంతమంది పబ్లిక్ వచ్చిరంటే అసలు అంతమంది వస్తున్నారు అనమాట. అందరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, సినిమా తీసేసిరంట అని చెప్పేసి. సో వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి ధర్నా చేసి ఆపేసిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేయించారు నిన్న. అందుకే లక్కీగా మేము కూడా చూసినాం. ఈ సండే వరకు ఉంటుందంట. మళ్ళీ రేపు మా తమ్ముడు వస్తే మళ్ళీ వెళ్దాం ఇంకోసారి అనుకుంటున్నాం. అందులో రాఖీ పుట్టినవి మా విన్నగడ్ బర్త్డే కూడా ఉంది కదా. సో ఆపేసిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేయించారు. సో చాలా న్యూస్లలో వచ్చింది మా ఊరు గురించి, మా ఊరు థియేటర్ గురించి. వెంకటరమణ థియేటరే ఏదో ఉంది. అసలు ఆ థియేటర్ పేరు నాకు తెలియదు. థియేటర్ పేర్లతో సంబంధం లేదు, ఒక సినిమాలు కురుకుతా కానీ. సో అది పేరు అది తిన్నాక మా హస్బెండ్ నాకు సెండ్ చేస్తున్నాడు అనమాట ఇన్స్టాలో. సెండ్ చేస్తుంటే అప్పుడు ఇది మన థియేటరే చూడంటే నేను అప్పుడు చూసి మా ఈ థియేటర్ పేరు ఇదా అనేసి అడుగుతున్నా. వెంకటరమణ థియేటర్ ఏదో ఉందన్నమాట. సో ఆపేసిన సినిమాని మళ్ళీ స్టార్ట్ చేసి చాలా మంది వచ్చి, అది నిన్న ఆఫ్టర్నూన్ జరిగిందంట. మేము వెళ్ళింది ఈవినింగ్ వెళ్ళినాం. సో అది నిన్న ఆఫ్టర్నూన్ జరిగిందే. సినిమా అయితే నిజంగా చాలా 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 బాగుంది. మళ్ళీ కూడా వెళ్ళి చూడవచ్చు. చాలా బాగుంది, చాలా నచ్చింది. అసలు మంచి ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీ చూసి రావచ్చు. కాకపోతే ఎమోషనల్ అయితే అవుతాము, ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాం. బాగుంది సినిమా. సో వంటలు వచ్చేసి టమాటా చారు అయితే వేసిన, ఇట్లా ఏందో ఏమో టమాటా చారు అన్నం అంతే. సో ఇది వచ్చేసి నిన్నటిది ఆలు ఫ్రై, నిన్నటిది కొంచెం పప్పు ఉంది. ఇంకొక ఇది కనుక మంచిగా కాకపోతే ఇది వేసుకుని తింటాడు మా హస్బెండ్. సో ఇంకా వాళ్ళ స్నాక్స్కి కూడా మిక్చర్ పెట్టమన్నారు. మిక్చర్ ఈ పైన రింగ్స్ వచ్చేసి నిన్న థియేటర్లో తీసుకున్నాం కదా, సో అవి ఉంటే కొంచెం చార్లా తింటారని అవి పెట్టుకున్నా. సో రింగ్స్ అయిపోయినాక కింద మిక్చర్ ఉంటుంది కదా, సో అది స్నాక్స్కి పెట్టి ఇచ్చేస్తా. బాక్స్ ఒకటి కట్టుకోవాలి, ఇంకంతా అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఏముంది స్కూల్కి వెళ్ళడానికి. ఫోన్ చేసిన వస్తున్నాడు మా హస్బెండ్, అంతలోపు రెడీ అయి ఉండాలి. అన్నం అయితే తినిపించుకొని వచ్చిన. సో డైరెక్ట్ నుంచి వాచ్ల షాప్కి వెళ్ళిన. పిల్లలకి రేపు మా వినిగడ్ బర్త్డే కదా, సో నిన్న అడిగిండు అనమాట లైట్ల వాచ్లు కావాలని చెప్పేసి. సో అడిగిండు కానీ మూవీ దానికంతా వెళ్ళేసి వచ్చేసరికి మర్చిపోయిండు, ఆ టాపిక్నే మర్చిపోయిండు. సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటా అన్నాడు. అసలు కంప్లీట్గా మూవీకి వెళ్ళిన కదా, మర్చిపోయిండు అనమాట. సో అందుకనే నేను ఈరోజు వెళ్ళి తీసుకుని వచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చిన. సో పెద్దోడు బాగానే తిన్నాడు కానీ చిన్నోడు సరిగ్గా తినలేడు. మా హస్బెండ్ ఉండి అసలు ఏం చారు బాగాలేదు, కొంచెం కారం ఎక్కువ వేసినావు, సాల్ట్ ఎక్కువ వేసినావు, 2 ఎక్కువ వేసినావు,
ఏం బాగా కాలేదు, ఎట్లా తింటారు మళ్ళీ అన్నాడు. అండ్ మా చిన్నోడు కూడా బాగా తగ్గిపోయిండు, వాడికి ఇయర్ నొప్పి ఇప్పుడు ఇయర్ నొప్పి అని అంటలేడు. నిన్న బాగా వాష్ చేసి క్లీన్ చేసిరంటే మెడిసిన్ కూడా వేస్తున్నా. ఈరోజు ఏమంటలేడు, నైట్ కూడా అసలు డిస్టర్బెన్సే వేయలేడు, మంచిగా వండుకుండు. మొన్న 2 days అయితే బాగా అసలుకి మధ్య మధ్యలో మమ్మీ చెవు నొప్పి మమ్మీ అనుకుంటుంటే నేను నూనె వేసుకుంటా, మళ్ళీ ఇదంతా గన్సెట్లకి ఇట్లా అయినాయని చెప్పేసి ఇదంతా నూనె వేసి కూడా బాగా రుద్దింటే నిన్న. ఇప్పుడు ఏమంటలే, హాస్పిటల్ ఇప్పించుకొచ్చినాక ఆ రోజు నార్మల్ చూసి జూలే అన్నారంట. సో అది పెయిన్ ఎక్కువ అయ్యేసరికి నిన్న వాష్ చేసిర్రు. దెబ్బకి తగ్గిపోయింది మా చిన్నోడైతే, మొత్తం కళ్ళంతా లోపలికి వెళ్ళినాయి, బుగ్గలన్నీ తగ్గిపోయినాయి. వాళ్ళ మామ వస్తాడు రేపు, వాడు రాఖీ కట్టించుకొని ఇంకే మామ రాని ఇదంతా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటుండే ఇద్దరు. చూసేసరికి వాళ్ళ మామ వచ్చే టైంకి బక్కగా అయిపోయాడు చిన్నోడైతే. అది ఇది కూడా తినిపిస్తున్నా, మామ వస్తే తంతా అన్నావు, అదన్నావు, ఇదన్నావు, తినరా అంటే కూడా సగం బాక్స్ తిన్నాడు, సగం బాక్స్ అట్లే పెట్టిండు. నేను సర్లే బలవంతం ఎందుకు చేద్దామని చెప్పి నేను కూడా తినకాడికి తినండి అని చెప్పేసి పంపించిన. అండ్ అప్పుడే మా హస్బెండ్ వచ్చేసి రోజు ఫోన్ చేస్తే వచ్చేవాడు, ఈరోజు అప్పుడే వచ్చి వెయిట్ చేసిండు. నేను కూడా కొంచెం చారు చేతిలో పోసుకొని టేస్ట్ చూసిండే అనమాట. కారం అదంతా ఎక్కువ అయిండే, తర్వాత కొంచెం బెల్లం వేసిండే, కొంచెం లిమిటెడ్ అయిండే. కానీ ఇంకా నేను కూడా కూర చారు నాకు చక్క కుదరదు కదా, మంచిగా లేకుంటేలని చెప్పేసి వదిలేసిన. సో మళ్ళీ చిన్నోని మంచిగా అవి తినిపించి లావు చేయాలి. సో వాచ్లు వచ్చేసి ఉంటే గర్ల్స్ ఉన్నాయి, లేక బాయ్స్ మొత్తం పోయినాయి. గర్ల్స్ ఉన్నాయి 2, ఒకటి ఎలాంటివి చూద్దాం అంటే ఒకటి మంచిగా ఉంది, ఒకటి మంచిగా లేదు. ఒక దాంట్లో గర్ల్స్ తిరుగుతుంది, ఒక దాంట్లో బాయ్స్ తిరుగుతుంది. సో సేమ్ అయితే దొరకలేవు అనమాట. ఇంకా లాస్ట్ టైంకి ఇవే ఉన్నాయి, కొన్ని పోయినా ఉన్నాయి, గర్ల్స్ ఉన్నాయి. అంత బార్బీ బొమ్మలు అవి ఇవి ఉంటాయి కదా, సో అట్లున్నాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అదొకటి ఇది ఒకటి ఉంటే కూడా ఏం కాదు, తీసుకోండి. సో ఒక్కొక్కసారి డ్రెస్లకు మ్యాచ్ అయితే వీటి వాడి పెట్టుకోవచ్చు, వాడిది వీడి పెట్టుకోవచ్చు. సో ఇది ఒకటి బాయ్స్ లాగా బాగుంది. ఇది పర్పుల్ ఉంది, ఏదో పర్వాలేదు బాగానే ఉంది. సో ఇది వచ్చేసి ఇట్లా ఉందనమాట. సో ఇట్లాంటివి 2 చూద్దాం అనుకున్నాను నేను. ఇట్లాంటివి 2 చూద్దాం అనుకుంటే ఇందులో ఒకటి గర్ల్స్ వచ్చింది, మొత్తం పర్పుల్ వచ్చింది. ఇదేదో ప్రెస్ చేసిండు అతను, ప్రెస్ చేస్తే ఏదో చేసిండు, సూర్యనో చూసుకోవాలి. ఇది రౌండ్ తిరుగుతుంది అనమాట మంచిగా. ఇట్లా లైటింగ్స్ అసలు కనబడుతున్నాయా, లైట్లు వస్తున్నాయి, మ్యూజిక్ కూడా వచ్చిండ. చాలా గట్టి ప్రెస్ చేయాలి. అది నొక్కినప్పుడు మ్యూజిక్ వచ్చిండే, అంత వచ్చిండే, ఇంటికి రాగానే వస్తలేదు చూడండి. బాగుంది ఇదొకటి. సో వీళ్ళు ఆడ ఉన్న రకాలు కూడా చాలా మటుకు వీళ్ళు చాలాసార్లు యూజ్ చేసారు. బోల్డ్ అని వాచ్లు అసలు వీళ్ళు వాడింది. సో ఇది ఒకటి అనమాట. ఇదైతే ఇట్లా ఓపెన్ చేయాలి. ఇది స్ట్రాంగ్గా మంచిగా ఉంది, నాకు ఇది నచ్చింది, స్ట్రాంగ్గా మంచిగా ఉంది. ఇట్లాంటిది ఇంకోటి అంటే కూడా అది కూడా ఇంకోటి గర్ల్స్దేమో ఉంది, బాయ్స్ది లేదు. ఇది కూడా మ్యూజిక్ ఏమో వస్తుంది, ఏదో ప్రెస్ చేయాలి. సో బాగున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోసారి పెట్టుకోమనాలి, వాళ్ళ డ్రెస్కి మ్యాచ్ అయినట్టుగా. ఏ రోజు వాళ్ళకి ఎవరికి ఏది నచ్చితే అది పెట్టుకొని ఇంకో రోజు ఉంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండండి రా అని చెప్పాలి. ఇంకా అట్లా ఉండనిలే, ఏం కాదు, నువ్వు కావాల్సినవి 2 దొరుకుతలేవని చెప్పిండు మా హస్బెండ్. ఇక నేను కూడా ఉండనిలే అని తీసుకొచ్చిన. ఎందుకంటే గొడవ పడతారు కదా, ఇద్దరికి ఒకటే లాంటివి. ఈ అమ్మ ఇంత గట్టిగా ఉండే బట్టన్లు పందుగావే. ఇద్దరికి ఒకటే లాంటివి తీసుకుందాం అనుకుంటా కానీ ఇంకా దొరకలే. సర్ప్రైజ్ చేస్తారు రేపు, వాళ్ళకి తెచ్చినట్టు కూడా తెలియదు. చిన్నవే కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఆ పెద్ద సైకిల్ మీద గిఫ్ట్ చేసిండే మా విన్నిగాడికి. సో ఈసారి ఏం చేయలేము అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఫుల్ సైకిల్స్ ఉన్నాయి, సైకిల్సే కావాలి వాళ్ళకి, ఆల్రెడీ ఫుల్ సైకిల్స్ ఉన్నాయి. ఇంకా దీంతో తన సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి స్కూల్ కాడ గుర్తుకొచ్చింది, వెళ్ళే ముందు గుర్తు పెట్టుకున్నా తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేసిన. సో ఇవి కనపడకుండా దాచిపెట్టేసి రేపు మా విన్నగడు రెడీ అంతా అయినాక చిన్నడికి ఒకటి పెద్దడికి ఒకటి ఇస్తా. రేపు ఎంత లొల్లి పెడతారు, ఇది నాకు అని 2 డిఫరెంట్ ఉన్నాయి, బాగున్నాయి. ఎంతసేపు అయింది, గాలి ఫుల్ ఈడ్చి కొడుతుంది. నేనేమో బట్టలను తెచ్చేసుకొని మిరపకాయలు అమ్ముకులకు వేసిన. ఎన్ని వచ్చేసినాయి ఏమో గాలికి చూడాలి. వాయిపో అన్నీ ఇక్కడికే వస్తున్నాయా. ఏం చేయాలి దీన్ని,
కవర్లతో సహా వచ్చేసినాయి కదా ఇది. టైం చూడండి 2 minutes తక్కువ 4:20 అవుతుంది. ఇంకా తీసుకొచ్చలేడేంటి పిల్లల్ని. నేను ఫోన్ చేస్తే ఇంకా షాప్లోనే ఉన్నా అంటున్నాడు. ఇంకా షాప్లోనే ఉన్నా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఇప్పుడు పోయి తీసుకొస్తా అని ఇప్పుడు పోతున్నాను. 4:20 అవుతుంది టైం. ఆ స్కూటీ అన్న పెట్టిపోతే నేనే అన్న తీసుకొస్తుండే. మధ్యాహ్నం పూట కూడా లేట్ అవుతుంది పిల్లలకి. షాప్ దగ్గర నుంచి తను రావాలి, వెయిట్ చేయాలి, లేట్ అవుతుంది. ఆ బైక్ అన్న చేయించుకుంటే అయ్యే పోతుండే. బైక్ చేయించుకుంటే స్కూటీ నాకుంటే నేను టైంకి వెళ్తుండే, టైంకి తీసుకొస్తుండే. అసలు ఇంకా 4 కూడా కాకుంటుండే. ఇంకా 15-20 minutes ఉన్నప్పుడే నేను వెళ్ళిపోతుండే స్కూల్కి. ఇప్పుడు ఆల్రెడీ 4:20 అయింది, ఇంకా వెళ్ళలేడు అతను. బైక్ ఇప్పుడు చేయించుకుంటాడో ఏమో. చేయించుకుంటా అంటున్నాడు. చేయించుకుంటే ఇంకా పిల్లల్ని నేనైనా తీసుకుంటా కదా. ఇప్పుడు అంత గిరాకీని కూడా విడిచిపెట్టేసి మధ్యలో ఆపి అతన్ని పోయి తీసుకొని రావాలి. జస్ట్ మిస్సే. వాడు చూసేస్తుండే జస్ట్ మిస్ ఈయన పెట్టింది. ఎవరు చెప్పమన్నా ఇది ఎందుకు ఇచ్చా మేడం మిక్సర్ తీసుకొని చాక్లెట్ ఇచ్చిందా? 4:30 కానీ తొలుకొచ్చేది పూర్త. 4 డ్రెస్సులు ఇప్పుడు అన్నీ తీసుకుందాం. నాన్న షాప్ బంద్ చేసి వచ్చినాక అన్నీ తెచ్చుకుందాం. తీద్దాం అని చెప్పి వాచ్ లీనే పెట్టిన. వాడు సడన్గా స్కూల్ పెట్ట ఈ అని నేర్చుకుంటే ఒకటి ఇట్లా వస్తాడు. అదే వాచ్లు తీసుకున్నాం కదా. మీరు పోయి బట్టలు చేంజ్ చేసుకోండి. ఒకటి సడన్గా వచ్చినాక నేను తీసి పెట్టిన. ఏం లేదు, నేనే తిన్నా అన్నంలో కొని. అన్న బట్టలు కూడా పెట్టడం కూడా చూసి ఖచ్చితంగా పోయి చెక్ చేసి వచ్చింది. ప్లేస్ మార్చాలి. ఏం దాపకి అయితే ఆఫ్టర్నూన్ నుంచి గోరింటాగా గ్లాస్ మాడబెట్టరా నడవండి. ఏ నీకు తెలియదా అని నిన్నే తీసుకుపోయి తెచ్చినా కదా. గమ్మునుండు. చాక్లెట్లు తేలే ఇంకా మేము. వీళ్ళిద్దరు కంటే లంగా వాళ్ళ అయ్యి అయితే పెద్ద లంగా ఏం దాపెట్లే. నాన్నకేమంటున్నా అంటే సాయంత్రం నేను తీసుకుపోయి చాక్లెట్లు అవన్నీ తీసుకొద్దాము అని అంటున్నా. దానికోసం డబ్బులు తీసి పెట్టినా, అది చెప్తున్నా అంతే. బట్టలు ఎవడు రాడు బట్ట వేసి కొడుకులు. సారికి చెప్పు నా చెవు నొప్పి ఉంది, చెవు మీద కొట్టద్దు అని. ఆయన నేను పెట్టినప్పుడు మా వెండిగాడు చూసిండు ఖచ్చితంగా. బట్ సడన్గా ఇట్లా వచ్చింది. నేను అప్పుడే వాడు ఆల్రెడీ లోపల వచ్చిన ముందు నుండి అప్పుడే తీసి నేను లోపల పెట్టిన. కానీ వాడు రేపు నా బర్త్డే అని ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ప్లేస్ మార్చాలి. వాడు చాలా తెలివేరాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడైనా సరే పోయి తీసి చెక్ చేస్తాడు. చాయ్ పెడతా. షాప్లో ఫుల్ గిరాకీ ఉంది, పిల్లలు ఒకరే ఉన్నారు. ఏడ పెట్టలేండ్రా గోరింటాకు పీకని ఇంకే హుషారు ఉంటారు. ఏ అట్లా రాయకరా అంటే రేపు స్కూల్ ఉంది, రాఖీ కట్టించి పంపించేస్తారు ఇంటికి. కాదు పంపించాడు. ఇది ఏమైందిరా కన్నుకాడ? ఎవరైనా కొట్టిరా చెప్పు. నైట్ 2 o'clockకి మా ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక థియేటర్ మ్యాటర్ జరిగిందని చెప్పినా కదా. అదే నిన్న సినిమా తీసేసినందుకు ఇరుముడి మళ్ళీ వేయించారని చెప్పినా కదా. సో అదొకటే తెలుసు మాకు, ఇంకా వేరే న్యూస్లు జరగదు, తెలీదు. యాక్చువల్గా అది నైట్ 2 o'clock జరిగింది. అది ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, అదే పిల్లలు కరాటేకి వెళ్తారు కదా. సో అక్కడ డిగ్రీ కాలేజ్ ఏమో ఉంటుంది, గవర్నమెంట్ది అనుకుంటా. సో స్కూల్స్ కాలేజీలు అన్నీ చుట్టుపక్కలనే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసా.
రాసుకోపో నేను వేరే ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. సో అయితే మొత్తం అంతా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ అక్కడే ఉంటాయి. అదే మా హస్బెండ్ షాప్ పక్కన గ్రౌండ్, అదే జాతర జరిగినప్పుడు మొత్తము జెయింట్ వీల్స్ అవన్నీ పెడతారు కదా, సో అదే గ్రౌండ్ అనమాట. చాలాసార్లు చూపించిన జెయింట్ వీల్స్ అక్కడంతా పిల్లలు ఆడుకునేది. సో అక్కడే కార్నర్కి అనేది డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కలనే మొత్తం పిల్లలకి స్పోర్ట్స్, క్రికెట్ కానీ అదే కరాటే కానీ అన్నీ నేర్పిస్తుంటారు. సో అక్కడ ఏంటంటే అదే భిక్షం ఎత్తుకుంటుంటారు కదా, భిక్షాటన చేసేవాళ్ళు సాయంత్రం పూట ఇల్లులు అవి ఇవి లేని వాళ్ళు, ముసలోళ్ళు కానీ ఇల్లు లేని వాళ్ళు కానీ అక్కడే స్టే చేస్తుంటారు నైట్. ఆ కాలేజెస్ సరౌండింగ్స్లోనే పైన అనేది స్టే చేస్తుంటారు అనమాట. పైన అంటే అదే గట్లు పైన అక్కడక్కడ ఉంటుంటారు, పడుకుంటుంటారు. అది గ్రౌండ్ కాబట్టి. సో ఈమె గురించి చాలాసార్లు ఎట్లా అంటే ఎప్పుడైనా మేము ఏదైనా ఫుడ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు దీన్ని పరేసే బదులు ఎవరికైనా ఇద్దామనేసి ఇచ్చేసి వస్తుంటాం అనమాట. సో అట్లా మా హస్బెండ్ చాలాసార్లు ఆమెకి తీసుకెళ్ళి ఇస్తుండే. ఆమెకి హస్బెండ్ లేడంట, ఆమెకి ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఇల్లు కూడా లేదు. ఆమె ఒక కొడుకున్నాడు, వాడు బాగానే ఉంటాడు అనమాట. ఇంటర్ అబ్బాయి అంత స్టేజ్, ఇంటర్కి వచ్చి పిల్లలు ఎంత ఉంటారో అంత ఇదిలో ఉంటారు. అదే అప్పుడప్పుడు అవి ఇస్తుంటాము. అతని మతి స్థిమితం లేదు కొడుకుకి. అసలు మీరు ఇక్కడ ఈ నుంచి వెళ్ళండి, నాకు అసలు చెప్పడానికి రావట్లేదు, కొంచెం మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. లడ్డు నువ్వు చూసుకోపో, నువ్వు రాసుకోపో, కొంచెం నన్ను చెప్పనియండి, చెప్తాను. పేపర్ తిప్పితే చూసి రాసుకో. అయితే ఆ అబ్బాయిని పెట్టుకొని ఈమె ఉంటుంది. ఈమె కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఈమెకి ఉంటాయి 45 నుంచి 50 మధ్యలో అట్లా ఏజ్ అయితే ఉండొచ్చు అనేది అనుకుంటున్నాము. అంత ఏజే ఉంటుంది. ఇంకా న్యూస్లో 54 ఇయర్స్ అని చెప్పేసి పెద్దగా ఏజ్ చెప్తున్నారు. సో చాలాసార్లు ఆమె గురించి చెప్తుండేవాడు మా హస్బెండ్. ఏమైనా ఉంటే సరే ఆమెకి ఇస్తా, వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, ఉంటారు, తింటారు, వాళ్ళ బాబు కూడా మస్తు స్థిమితం లేదు, ఒకవేళ ఈమె కనుక చనిపోతే వాళ్ళ బాబు పరిస్థితి ఏంటి అంటే, ఈమె కూడా కొంచెం వేరే ఏదో రోగం ఉందంట, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, అప్పుడు ఆమె కనుక పోతే అసలు వాళ్ళ బాబు పరిస్థితి ఏంటి అని చెప్పేసి రీసెంట్గానే వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కొన్ని డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లో వచ్చింది వాళ్ళ గురించి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ నైట్, అసలు మా ఊర్లో ఇట్లా గంజాయి బ్యాచ్ ఉందనే విషయం నాకు అస్సలు తెలియదు, ఉందంట. మా హస్బెండ్ కూడా ఇందాక అదే అంటున్నాడు. రోడ్డు మీద కుక్కల టెన్షన్ కంటే నాకు ఎక్కువ, నువ్వు నడుచుకుంటూ వెళ్తావు కదా, నేను వెళ్ళేదారిలో కూడా 2-3 సార్లు వీడియో తీసి పెట్టిన, అసలు ఎవ్వరు ఉండరు స్కూల్కి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది అని చెప్పేసి. సో అక్కడక్కడ అనేది కొంతమంది ఉంటారు. అసలు నేను వెళ్ళే దారిలో కూడా కొన్ని ప్లేసెస్ నేను ఒకసారి అటు వెళ్ళేదాన్ని, అక్కడ కొంచెం మంచిగా లేరు పబ్లిక్ అని చెప్పేసి 2-3 గల్లీలు మార్చుకొని నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. సో అక్కడంతా నేను మా హస్బెండ్కి అంటుండే, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇట్లా అంతా వెళ్తున్నప్పుడు, నువ్వు బండి మీద దింపేసిరా అని చాలాసార్లు అడిగితే వచ్చి దింపుతుండే కూడా. సో మా హస్బెండ్ కూడా అంటుండే అంతే తాగుబోతోళ్ళు అది ఇది అంటుండే. కాకపోతే ఈరోజు ఏమంటుండే గంజాయి బ్యాచ్ ఉంది మన ఊర్లో కూడా అంటున్నారు. పేపర్లో న్యూస్లో చెప్పడం మటుకు 2 మెంబర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మా ఊర్లో పుకారు మటుకు 5 మెంబర్స్ అంట. రాత్రి 2 o'clock అంట. ఆమె అక్కడ పడుకొని ఉన్న టైంలో ఆమె మీదకి వెళ్ళి రేప్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్ మొత్తం కొరికి తొడలపైన మొత్తం బ్లేడ్ తీసుకొని కట్ చేసేసారు. అసలు ఆమె కూడా కళ్ళు తాగింది, ఆ మత్తులో ఉందనేసి అయితే అంటున్నారనమాట. ఆ మత్తులో ఉన్నంతసేపు ఆమెకి ఏం అర్థమైంది ఏమో తెలియదు, కానీ ఆ బ్లేడ్తో కట్ చేసి బ్లడ్ అంతా వస్తున్న టైంకి కొంచెమైనా నొప్పికి మేలుకు వస్తుంది కదా, సో సొయ్యి లేకుండా పడిపోయిందంట. మేలుకు వచ్చిన తర్వాత వాళ్ళ బాబుని లేపిందంట. వాళ్ళ బాబుని లేపితే ఆ అబ్బాయి కూడా మస్తు తింటాం చక్కగా లేదు, నువ్వు కనుక వచ్చినవనుకో నిన్ను కూడా పొడిచేస్తామని చెప్పేసి భయపెట్టించిరంట. ఇంకా ఆమె అట్లనే పొద్దుందాకా అట్లనే ఉంది. ఇంకా దారుణంగా జరిగింది. నాకు అసలు అవంతా చెప్పనిగా కూడా అవ్వట్లేదు. కొరికిరు, ఆడ కొరికిరు, ఈడ కొరికిరు అని కూడా అంటున్నారు. దారుణమైన ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి అని అయితే అంటున్నాడు మా హస్బెండ్. ఇంకా పొద్దునే వాకింగ్, గ్రౌండ్ అంటే ఇంకా వీళ్ళు ఎట్లా వెళ్తారు పొద్దునే కరాటికి అట్లా వాకింగ్ కూడా వెళ్ళే చాలామంది ఉంటారు. వాకింగ్కి, జాగింగ్కి, ఇంకా సూర్య నమస్కారాలకి అన్నిటికీ అక్కడ వెళ్తుంటారు అన్నమాట. సో ఆ టైంలో కొంతమంది ఆమె పొజిషన్ చూసి ఏమైంది ఏంటి అని అనుకుంటే ఆమెకి మొత్తం సొయ్యి వచ్చి తర్వాత ఇట్లా జరిగింది, ఇంతమంది వచ్చిరు, నన్ను ఇట్లా వేసిరు, ఇట్లా కట్ చేసిరు అండ్ ఆమె చేతికో కాలుకి ఎండి కడాయిలు ఉండేనంట, అవన్నీ గుంజుకొని వెళ్ళిరంట. సో ఇంకా ఆమెని గుర్తుపట్టగలుగుతావా నువ్వు వాళ్ళని నేను అడిగితే గుర్తుపడతానని చెప్తే వాళ్ళని పట్టుకున్నారంట. ఇందాకే మా హస్బెండ్ అన్నాడు, వాళ్ళని పట్టుకున్నారు, స్టేషన్కి తీసుకెళ్ళారు. గంజాయి బ్యాచ్ వాళ్ళు అని అయితే వెళ్ళిందంట.
అసలు వాళ్ళ ఫేస్లో అయితే ఇంకా రివీల్ అవ్వలేవు కానీ అమ్మో నేనైతే షాక్ అయినా. మన ఊర్లో గంజా బ్యాచ్ ఉందా అన్న కాడికి షాక్ అయినా. మేబీ అన్ని ఊర్లలో ఉండుంటాయి, కాకపోతే నాకు తెలియదు. నేను మన ఊర్లో గంజా బ్యాచ్ ఉందా అనేసరికి అందుకే కదా మరి నాకు భయం నువ్వు వెళ్ళేటప్పుడు, అందుకే నీకు స్కూటీ ఇప్పించింది అని అయితే అన్నాడు. ఆమె గురించి తెలిసిందే, చాలాసార్లు చెప్పిండు మా ఫ్రెండ్. కానీ ఆమెకి ఇంత దారుణంగా ఏంది, ఆమెకి ఇల్లు లేదు, హస్బెండ్ లేడు, ఒక ఫ్యామిలీ అంటే లేదు, మస్తు తిమ్మితం పెట్టుకున్న ఒక కొడుకుతోటి ఆమె ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని ఒక రోగంతో పడి ఉన్నది ఆమె. అంతే ఆడ అట్లాంటి ఆమె మీదిపోయి ఇంత దారుణం చేసిరు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో మా హస్బెండ్ వెళ్ళేసి వచ్చిండు గ్రౌండ్లో, ఆమె లేదంట, హాస్పిటల్కి తీసుకెళ్ళిరంట. ఇప్పుడు గ్రౌండ్ దగ్గర కూడా ఎవరిని ఎక్కువ రాణిస్తలేరు. ఇంక ఇదంతా కేసు మొత్తం చేస్తుంటారు కదా. అసలు మేము షాక్, వీళ్ళు కూడా మార్నింగ్ అక్కడనే గ్రౌండ్లోనే వీళ్ళు వెళ్ళేది కరాటికి. కానీ అసలుకి వీళ్ళకి కూడా తెలియదు, కింద అందరు మాట్లాడుకుంటుంటే మా హస్బెండ్తో చెప్తున్నారంట ఇట్లా అవుతుంది, ఇట్లా అయిందని చెప్పేసి. మా షాప్ కూడా అక్కడే ఉంటుంది కానీ మాకు అసలు మ్యాటరే తెలియదు అసలుకి. అమ్మో బాబాయ్ ఇంత దారుణం చూడు అసలుకి. మేము రాత్రి కూడా సినిమా అంతా వెళ్ళినాక డైరెక్ట్ షాప్కి వెళ్ళినాం. షాప్కి వెళ్ళేసి అదే వేలోంచి ఇంటికి వచ్చినాం. మేము వచ్చేది కూడా మా హస్బెండ్ కూడా 9:30, 10, 11 గంటలకు వచ్చినా సరే అదే వేలోంచి ఇంటికి వస్తుంటాడు. చాలా చీకటిగా దారుణంగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్తా ఈ గల్లీలో తీసుకురాకు, రోడ్డు మీద నుంచి పోతే ఏమవుతుంది ఇంత చీకట్లా అని కూడా చాలాసార్లు చెప్తుండేదాన్ని. ఎందుకంటే 2-3 సార్లు కూడా అక్కడ ఇన్సిడెంట్ అయినాయి. మనుషులను చంపి పడేసిరు కూడా అక్కడ సైడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అతను చంపేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉంటాయని చెప్పిన కదా, దాని వెనకాల పడేసిండు అనమాట. సో అవంతా చూసినప్పుడు నేను అసలు ఆ వేలో చీకటి అయితే వస్తేనే మా హస్బెండ్ వరులుతుండే, ఏమవుతుంది మన ఊరు అని అంటాడు అతని. కానీ మీకు అసలు నిజంగా చాలా దారుణము. రీసెంట్గానే పేపర్లో వచ్చింది వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి వెనక ముందు ఎవ్వరు లేరు అని చెప్పేసి. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసిరంట. మరి ఇక్కడనే ఉంటుంది మేబీ. ఇప్పుడు మరి ఇంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి మళ్ళీ మా ఊరు మినిస్టర్ ఏమైనా పట్టించుకొని ఎక్కడన్నా ఆమెని ఆశ్రమాలలో చేస్తారో ఏమో తెలీదు. అసలు ఇట్లా ఇంత ఘోరం జరిగింది మాకు అసలు తెలియదు. చూడు రాత్రి 2 o'clock జరిగిందంట. ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. నిన్న పేపర్కి వచ్చింది, న్యూస్లోకి వచ్చింది, TV9లో కూడా వచ్చింది, న్యూస్లో కూడా చెప్పారు ఇదంతా. నాకు అది సినిమా థియేటర్లో జరిగింది చూడు కదా, అది ఒకటే న్యూస్ తెలుసు, ఇదంతా తెలీదు. అమ్మో తగిన చర్యలు కనుక గట్టిగా తీసుకోకపోతే ఇట్లే లూజ్గా కనుక వదిలేసి చాలా డేంజర్. ఇట్లా గట్టిగా తీసుకోవాలి, పనిష్మెంట్ గట్టిగా, లేకపోతే ఇంకా ఊరికే ఇంకా చాలా ఇదైతుంటుంది. గంజాయి బ్యాచ్ అంటే మామూలు అదంతా మీకు ఇప్పుడు అర్థం కావాలి. తెలియద్దు, చెప్పకూడదు. ఇప్పుడు అర్థమయ్యే టైంకి అర్థమైతే ఎందుకు లేపోండి. మీరైతే హోంవర్క్స్ అంతా రాసుకోండి. రేపు ఇగో వీడిది బర్త్డే ఉంది కదా, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళేసి అంతా చాక్లెట్స్ అండ్ రేపు నల్లజన్నమ్మకి టెంపుల్ కూడా వెళ్ళేది ఉంటుంది. శుక్రవారం కదా, లాస్ట్ శుక్రవారం అమ్మవారిని పెట్టుకున్నాను నేను ఇంట్లో. లాస్ట్ శుక్రవారం అమ్మవారిని పెట్టుకున్నా కాబట్టి టెంపుల్కి వెళ్ళలేదు ఆ రోజు. మార్నింగ్ 3 o'clock వేస్తే నైట్ దాకా నాకు ఇంట్లో వరలక్ష్మి వ్రతమే అయ్యిండే. సో రేపు వెళ్ళేసి రావాలి. అండ్ రేపు రాఖీ పున్నమి కూడా మార్నింగ్ టైంలోనే మంచిగా ఉన్నాయి ముహూర్తము. ఆ తర్వాత 1 నుంచి 2 వరకు కూడా ముహూర్తాలు మంచిగా ఉన్నాయంట. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి రావాలి, వాడు వచ్చే వరకే మధ్యాహ్నం అయిపోతుంది. 2 లోపు కనుక వాడు వస్తే 2 లోపు కట్టేస్తా. ఇంకా 2 లోపు కనుక కుదరకపోతే ఇంక ఈవినింగ్ కడతా. యాక్చువల్గా ముహూర్తం అయితే మార్నింగ్ ఆఫ్టర్నూనే ఉందంట మంచిగా కట్టాల్సింది. కానీ ఇంకా దూరం ఉన్న వాళ్ళం ఏం చేసుకోలేం కాబట్టి, ఏం చేయలేం కాబట్టి ఇంకా వాడు నైట్ వస్తా అని చెప్తున్నాడు. మధ్యాహ్నం కోసం మధ్యాహ్నం కట్టేస్తా, ఇంకా చీకటి కనుకైతే నైటే కట్టేస్తా. ఇంక ఇప్పుడైతే పనులు వేసుకొని వెళ్ళాలన్నమాట. రేపు అమ్మవారు కూడా పూలదండ తెచ్చుకొని పెట్టుకోవాలి. మేము మార్నింగ్ వెళ్ళేసి పూలదండ తీసుకొని చూస్తున్నాం కానీ 100 రూపాయలకి ఇచ్చేది 120 రూపాయలకి ఇచ్చే పూలదండ 200 చెప్తున్నారు మార్నింగ్ అప్పుడప్పుడే వెళ్ళేసరికి. అండ్ సరిగ్గా కూడా ఇది అవ్వట్లేదు, షాప్స్ కూడా తెరవట్లేదు అనమాట. వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగే పూలదండల కోసం. అందుకని ఇప్పుడే తెచ్చి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసేసి వస్తాము. సో అందుకే దబదబ పనులు వేసుకొని ఊడ్చి కొన్ని బాసులు ఉన్నాయి తోమేసుకొని మిరపకాయలను ఎత్తేసుకొని పోయి రేపు కావాల్సిన సామాన్లను తెచ్చుకోవాలి. అమ్మో దీనిలో కళ్ళు చూడండి రా నాయన, చీకట్లు ఎట్లా అవుతున్నాయి. పెళ్లి కళ్ళు చూసినే భయం వేస్తుంది. దాని పిల్లలు కూడా ఉన్నాయి. ఫస్ట్ యువతల బిల్డింగ్లు ఉండే, ఇప్పుడు అవతలకి వచ్చినాయి. యాక్చువల్గా వీళ్ళకి అందరు పాలు వస్తారు, అందరు మంచిగా చూసుకుంటారు ఇక్కడ పిల్లలు ఉన్నాయని. కానీ అవి వాటిలో అవి కుట్టుకుంటున్నాయి.
కొట్టుకునేసరి అందరు దొబ్బేస్తారు పెట్టుకునేసరికి. ఒకటికి వస్తే ఒకటి గొడవ. సో అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము. వీళ్ళు మళ్ళా బాదుషా తిన్నారు ఆడనే ముగ్గురు, నేను తినాది. మళ్ళీ పఫ్ఫులు కావాలి అని చెప్పేసి అందులో చారు కూడా మంచిగా వేయలేదు. మేము వేరే కర్రీ తెచ్చుకుంటామని చెప్పేసి మళ్ళీ వేయరు. సో స్వీట్లు, చాక్లెట్లు, రేపు ఎట్లోనే వినిగడ బర్త్డే ఉన్నా సరే స్కూల్ అయితే లేదు కదా, అందుకే స్కూల్లోకి ఒకటి ఇక్కడికి ఒకటి 2 బాక్సులు తెస్తుండే, మళ్ళీ సరిపోతే సపరేట్ తెచ్చుకుంటుండే. కానీ ఇప్పుడు ఒకటే బాక్స్ తెచ్చుకున్నాం, స్కూల్లోకి ఎట్లా లేదు కాబట్టి. అండ్ రాఖీలు తెచ్చిన, రాఖీలు, స్వీట్స్, రాఖీలు, చాక్లెట్స్, ఇంక ఇది ఒక్కటి లావా కేక్ వాళ్ళకి తెలియకుండా తెచ్చుకున్నా, వాళ్ళు వచ్చేలోపు దాచిపెట్టేయాలి. వచ్చేసి పత్తి రాఖీలు ఇట్లా వచ్చినాయి అనమాట. సో మా పిల్లలు కూడా కడదాం ఇంకా నేనే అని చెప్పేసి వాళ్ళకి 2 తీసుకొచ్చిన. ఇది వచ్చేసి ఒకటి మా తమ్ముడు కట్టి వాడికి ఒక రాఖీ కడతా. అండ్ ఈ ఊర్లో ఇంకొక అన్న ఉంటాడు, ఆ అన్న కోసం అని చెప్పేసి ఈ రాఖీ తీసుకున్నా. ఇంకా అతను కూడా పత్తి రాఖీ కట్టడానికి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ చాక్లెట్స్ వచ్చేసి ఇంకెప్పుడు ఉన్నట్టువే ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నా. అండ్ స్వీట్ వచ్చేసి ఏదో తీసుకున్నా, స్వీట్స్ వచ్చేసి ఇవి తీసుకున్నా అనమాట. సో ఇంకెంతే తీసుకుందామంటే మా హస్బెండ్ ఉండేసి మార్నింగ్ అయితే ఫ్రెష్ వస్తాయి, మార్నింగ్ తీసుకుందామని చెప్పేసి తీసుకొచ్చేసిండు. ఇంకా సర్లే మార్నింగే తీసుకుందాం, ఎట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కదా అని చెప్పేసి నేను కూడా వచ్చేసిన. సో ఇంకెంతే, రాగానే తినేసి అన్నం చూడాలి. సరే ఇప్పుడు వాళ్ళు గిఫ్లు కనుక తింటే అన్నం తిన్నారు, అన్నం ఉంది అటు ఇటు కానట్టు ఉంది. సో వీడియో కూడా చాలా లాంగ్ అవుతుంది. మధ్యలో నేను ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, సో అదే 10 minutes వచ్చింది. నేను నార్మల్గా తీసిన ఒక 20 minutes వచ్చింది, 30 minutes దాకా వస్తుంది. పెద్ద లాంగ్ వీడియో అవుతుంది, అందుకే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఇంత ఇవాళ వీడియో.